న్యూస్9 టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 24వ తేదీన పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు. ఉభయదాతలుగా వ్యవహరించనున్న వెంపులూరు బాబురావు లక్ష్మీ దంపతులు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. హాజరైన యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్. సైదాపురం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం వద్ద వాలంటీర్లకు వందనం కార్యక్రమం. హాజరైన కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నిద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జడ్జి రామచంద్రరావు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలసిన శ్రీ 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 కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 24వ తేదీ శనివారం మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. ప్రతి నెల పౌర్ణమి రోజున ఆలయంలో ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల సమక్షంలో చేపట్టే ఈ హోమాలలో భాగంగా ఈ మాఘ పౌర్ణమికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి పూజలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కోట గ్రామానికి చెందిన వెంపులూరు బాబురావు లక్ష్మీ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి వేద పండితులు మంత్రోచ్చరణతో విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలకు పూలు నువ్వులు గంధం పసుపు సమర్పించి నెయ్యి దీపాలను వెలిగించి విష్ణు పారాయణం పఠించడంతో పాటు శ్రీలక్ష్మి గణపతి హోమం, నవగ్రహ హోమం, పరివార దేవతా హోమం, పూర్ణాహుతి హోమాలను శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారికి అగ్నితో అత్యంత వైభవంగా జరిపించనున్నట్లుగా తెలిపారు. కావున భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఈ సందర్భంగా ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి కోరారు. అలాగే హోమాల్లో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా ఆలయంలోని 8897639651 ఫోన్ నంబర్ను సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలియజేశారు. 24వ తేదీ మాఘ పౌర్ణమి సందర్భంగా ఇక్కడ మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో హోమాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు ఈ కార్యక్రమం ప్రతి పౌర్ణమి రోజు జరపాలని దేవస్థానం చైర్మన్ గారు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ప్రతి పౌర్ణానికి ఈ కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది కాబట్టి భక్తులు వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవాల్సిందిగా హృదయపూర్వక అందరినీ ఈ మంచి కార్యక్రమంలోకి నిజంగా ఈ కార్యక్రమం తలపెట్టడం మన ప్రాంతం చేసుకున్న అదృష్టం. కావున ఆ రోజు సాయంకాలం దీపాలంకరణ అన్నీ ఉంటాయి. కావున అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని, అమ్మవారి ఆశీర్వాదం తీసుకోగలరని అందరినీ ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. భారతీయ జనతా పార్టీ తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆ పార్టీ యువ మోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని, సంక్షేమ పథకాలు ఉపయోగించుకునే కుటుంబాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచంలో ఎవరూ ఇవ్వని సంక్షేమ పథకాలు నరేంద్ర మోదీ మన దేశంలో ప్రవేశపెట్టారని, మహిళలకు, యువతకు, వృద్ధులకు, మధ్యతరగతి వారికి, బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చెంచురెడ్డి, శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు. పిఎం జన్ధన్ యోజన గాని, పిఎం సురక్ష బీమా యోజన గాని, జీవన్ జ్యోతి బీమా యోజన గాని, ఇలాంటి ఎన్నో పథకాలని మనంతా కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఈ రోజు కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఈ పథకాల ద్వారా మనం డెవలప్ అవడానికి, మన కుటుంబాలు డెవలప్ అవడానికి, అదే విధంగా మన కుటుంబాలు డెవలప్ అవుతూ కూడా మన యొక్క దేశం డెవలప్ అవ్వడానికి ఎన్ని సంక్షేమ పథకాలు ఉపయోగపడుతున్నాయి. సో ప్రధానమంత్రి గారు మన కోసం ఇట్లాంటి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఉపయోగపడే విధంగా మనకు ఎన్ని పథకాలు వచ్చాయి. సో మనమంతా కూడా మధ్య తరగతి వాళ్ళం,
బడుగు బలహీన వర్గాలు, పేదవాళ్ళు ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలని మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలను అభివృద్ధి చేసుకోండి. ఈ దేశాన్ని ఆటోమేటిక్ గా అభివృద్ధి అవుతుంది. అదే చెప్తుంది. ఈ పథకాల వల్ల లబ్ధి ఏంటి అంటే ఒకటే కారణం, మీ కుటుంబాలు బాగుపడతాయి. ఈ సంక్షేమ పథకాల వల్ల మీ కుటుంబాలు బాగుపడితే ఆటోమేటిక్ గా దేశం కూడా బాగుపడుతుంది. దేశం కూడా బాగుపడితే ఈ దేశం 2047 కల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కళ ఏంటంటే భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూపించాలి. ప్రతి పేదవాడు అనేవాడు ఉండకుండా ప్రతి వాడు పని చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగా నడిపించుకోవాలనే ఉద్దేశం ఈ యొక్క పథకాలు. ఎక్కడా కూడా ఎవరిని కూడా తక్కువ చేసి కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటంటే పథకాలు ఇచ్చేసి అందరూ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ పథకాల ద్వారా అందరూ కూడా పనులు లేకుండా పోతున్నారు, డబ్బులు వచ్చేస్తున్నాయి ఇట్లా అని. అట్లా కాకుండా ఈ పథకాలు ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కటి మనం పని చేసుకొని మనం కష్టపడి మనం 4 రూపాయలు సంపాదించుకోవడానికి ఉపయోగపడతాయి. ఇదే మనకు కావాల్సింది. పథకాలంటే 4 రూపాయలు వచ్చేసి డోబిలో పెట్టేసుకొని వాడేసుకొని అయిపోయిన తర్వాత మళ్ళీ అవి కాదు. పథకం అంటే ఎలా ఉండాలంటే మనకు నిరంతరం కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ రోజు ఈ నెలకు డబ్బులు వచ్చేటట్టు కాదు. మనమంతా కూడా మన జీవితాంతం కూడా పథకం ఉపయోగపడే విధంగా అన్ని పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆడపిల్లలకు గాని, యువతకు గాని, ముసలి వాళ్ళకు గాని, ఆరోగ్యం గురించి గాని, పెద్దవాళ్ళకు గాని, ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకు గాని, ఈ రోజు స్కూల్లో గాని కాలేజీల్లో గాని పెట్టే మధ్యాహ్న భోజనం గురించి గాని అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని పథకాలు మనకు ఉపయోగపడే పథకాలు. కాబట్టి ఈ పథకాలన్నీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చదవండి. ఇవన్నీ మీకు ఇచ్చింది ఎందుకంటే చదవడానికి. ప్రతి ఒక్కటి చదవండి. చదువు రాని వాళ్ళు పక్కన వాళ్ళు అడిగి చదివించుకోండి. ఇన్ని పథకాలు ఉన్నాయా అని చెప్పి మీరందరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటారా? చేతులు ఎత్తున అందరూ ఉపయోగించుకుంటారా? ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని మనమంతా కూడా మన కుటుంబాలను ముందుకు నడిపించుకొని ఈ దేశాన్ని ముందుకు నడిపించాలని చెప్పి మేము ప్రత్యేకంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వికసిత్ భారత్ వారికి, హరిబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్, వందే మాతరం. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పరిషత్ కార్యాలయ ప్రాంగణం వద్ద వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నెద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాలంటీర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. వాలంటీర్లు పనితీరు అభినందనీయమని, అందుకు వాలంటీర్లందరికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. పారదర్శకంగా ప్రజల వద్దకే పాలనను తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారని వివరించారు. ఈ క్రమంలోనే వాలంటీర్లను జగనన్న సైనికులుగా చెప్పారు. వాళ్ల సేవలను గుర్తించిన సీఎం జగన్మోహన్ రెడ్డి వారిని సత్కరించాలని వాలంటీర్ల వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలతో సత్కరించడం జరుగుతుందన్నారు. అనంతరం వాలంటీర్లకు శాల్వా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో సైదాపురం మండల నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ముందర వాళ్ళకి చెప్తున్నా అంటే నేను కొంచెం వేరేగా మాట్లాడతాను. ప్రతి ఒక్కరి పేరు సబ్జెక్ట్ తెలియనప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటా పోయానుకోండి, ఈ మూల నుంచి ఆ మూల దాకా అయిపోద్ది 20 నిమిషాలు. నెక్స్ట్ మాట్లాడాలన్నప్పుడు సమయాభావం వల్ల దీన్ని క్లుప్తంగా ముగిస్తున్నానని చెప్పేసి కూర్చుంటారు. చెప్పాల్సింది ఏంటి? మీరు చేస్తున్న సేవలను గుర్తించి మీ గురించి 4 విషయాలు తెలియాలా. లేని విషయం కాదు, ఉన్న విషయాల్ని అది పొగట్టంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సముదాయంలోనే 19కి ముందర ప్రభుత్వం ఇక్కడి నుంచి పాలిస్తుంది, మండల్ హెడ్ క్వార్టర్స్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ సచివాలయాలు వచ్చినాయి. అక్కడి నుంచి ఇంటింటికి తీసుకువెళ్ళడానికి న్యూ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ. పెద్దలు మాల్కొండారెడ్డి గారు చెప్పినట్టు మొదట్లో ఆయన కూడా వ్యతిరేకించాను, తర్వాత అర్థం చేసుకున్నారు. చాలా మందికి అర్థం కాల. ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన ఆలోచన. ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలి అని ఈ వ్యవస్థను స్థాపించాడు. రాటుదేలిన రాజకీయ నాయకులు ఎవరికి ఈ ఆలోచన రాల. ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని
ఇలాంటి పెద్దలు ఒక మంత్రి గారు చెప్తున్నారు, మొదటి సంవత్సరంలో ఊర్లు తిరిగినప్పుడు ఏమయ్యా మీకు పథకాలు అంతున్నాయా ఉండాలా అంటే అంతా మీకు చలవా అన్నారు. రెండో సంవత్సరంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇవన్నీ అందిస్తున్నాడు, జగన్ గారు మా దేవుడు, జగన్ గారిని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామన్నారు. అంటే ఈ మంత్రి గారిని మర్చిపోయారు, జగన్మోహన్ రెడ్డే గుర్తున్నాడు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత పోయాడు, ఏమ్మా ఎలా ఉంది అన్నాడు. అంతా బాగుంది, మా ప్రసన్న, మా ప్రసాద్, మా లక్ష్మి మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మర్చిపోయారు, మిమ్మల్నే గుర్తుపెట్టుకో ఉంటారు. అవునా కదా? సత్కరించుకుంటున్నాం. పచ్చపత్రికలో ప్రతిపక్షం ఏమంటున్నారు, వీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అందుకని మేము రేపు ప్రభుత్వంలో రాగానే వీరందరినీ తొలగిస్తాం, ఈ వ్యవస్థనే ఉండనీయము అన్నారు. నెమ్మదిగా తెలుసుకుని ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఇప్పుడు మాట మార్చి ఏమంటున్నారు, లేదు లేదు కొనసాగిస్తాము, అంతర్లీనంగా అవసరమైతే మారుస్తాము. కొన్ని దగ్గరలో అయితే బెదిరిస్తున్నారు, రేపు మా ప్రభుత్వం వస్తుంది, మీకు కష్టాలు తప్పవు జాగ్రత్త అని బెదిరింపులు కూడా ఉన్నాయి. మరి ఇక్కడ ఎవరికైనా వచ్చినా లేదో తెలియదు కానీ ఇతరులలో మాకు రిపోర్ట్లు వచ్చినాయి. మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన రేపు అభ్యర్థిగా ఇక్కడ నిలబడిపోయే రామ్ కుమార్ రెడ్డిగా మీకు అండగా ఉంటానని హామీ ఇస్తున్నా. మిమ్మల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీకు అండగా ఉంటాడు. ఆయన ఎప్పుడూ చెప్పేది మీరే నా సైన్యం అని, ఆయన ఎప్పుడూ చెప్పేది మీ వెంటే నేనుంటానని. ఓపెన్ గా, ధైర్యంగా, గట్టిగా మిమ్మల్ని సృష్టించిన ఆయన మీ అనుకుండగా ఆయనతో పాటు మేమంతా ఉన్నాం. ధర్మాన ప్రసాదరావు స్ట్రైట్ టాక్ అని వారికి అనుకూలమైన ఛానళ్లలో ఇటీవలే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని స్టాండ్ లేదని, లోకేష్ గారికి పూర్తి స్థాయిలో అవగాహన లేదని అంటున్నటువంటి మీకు ఏం స్టాండ్ ఉందో తెలియచేయాలని, గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీకి మించిన నాయకురాలు లేరని, ఆ పార్టీలో పనిచేయడం మా అదృష్టం అని చెప్పారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారికి అతి భయంకరమైన కామెంట్స్, ముఖ్యంగా నరరూప రాక్షసుడని, ఆయన పెట్టిన పార్టీ కోళ్ల ఫామ్ అని, ఒక వ్యక్తికి సంపద కోసం ఇన్ని దొంగ సూట్ కేస్ కంపెనీలు ఎందుకని మాట్లాడిన మీరు ఈనాడు స్టాండ్ మార్చి మాట్లాడుతున్నారంటే మీకు ఆయన శాసనసభ టికెట్ ఇవ్వడంతో పాటు మంత్రి పదవి ఇవ్వడమేనా అని, ఇది కూడా ఒక క్విట్ పోక్రో చర్యగా మేం భావించవచ్చా అని గుండా దంపతులు సూటిగా ప్రశ్నించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు స్టాండ్ లేదంటూ, అదేవిధంగా స్టాన్ఫర్డ్లో చదువుకొని వచ్చిన లోకేష్ బాబు గారికి అసలు అవగాహనే లేదంటూ మాట్లాడటం చూస్తుంటే నిజంగా ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటారో కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడిన మాటలని తెలియజేస్తున్నాను. ఆయన కాంగ్రెస్లో ఉండగా కాంగ్రెస్ నాయకులంతా చాలా పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు అని పొగుడుతూ, ఆ రోజు మీటింగ్లో కోళ్ల ఫారం ఈ వైఎస్ఆర్ పార్టీ, ఇందులో ఉండే వాళ్ళంతా కూడా చెడ్డవాళ్ళు అంటూ మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆ పార్టీ నుంచే తిరిగి మళ్ళీ మాట్లాడడం నిజంగా నవ్వొస్తుందని కూడా తెలియజేస్తున్నాను. సరే, వాలంటీర్ల గురించి మీరు చెప్తున్నారు, వాలంటీర్లు ప్రభుత్వ పరం కాదని మీరు అంటున్నారు. ఇన్నాళ్ళకైనా ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. వాలంటీర్లు ఏ విధంగా ఎలక్షన్లో మీరు ఉపయోగించుకున్నా, ఏది చెయ్యాలనుకున్నా ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు. వాలంటీర్లు ఓట్లు వేయరు,
ప్రజలు మాత్రమే వేస్తారని తెలియజేస్తున్నాను. ఇక అభివృద్ధి విషయానికి వస్తే రండి, 7 రోడ్ జంక్షన్లో కూర్చుందాం. మీ వాళ్ళని పిలండి, మా వాళ్ళని పిలుస్తాం, ప్రజలందరినీ పిలుస్తాం, అందరం కలిపే కూర్చుందాం. కూర్చొని నన్ను ఆ వేళ నడి రోడ్లో అవమానించారు, స్టేడియం అవ్వలేదని. మరి మీరెందుకు చేయలేకపోయారు? ఆ రోజు స్టేడియంకు ఉన్న 15 కోట్లలో 5 లక్షలు మాత్రమే వాడడం జరిగింది. మిగిలిన 10 కోట్లు ఏమయ్యాయి? అదేవిధంగా గార్లో బ్రిడ్జ్, ఆ పని పూర్తి చేయలేదు ఎందుకు? అన్నిటికంటే ముఖ్యమైనది ఎత్తిపోతల పథకం. శివారు ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తే ఆ ఎత్తిపోతల పథకం 80% పనులు పూర్తయితే ముందు 20% మీరు చేయలేదే, దాన్నేమనుకోవాలి? ఇక మీరు రోజు వెళ్తున్న రోడ్డు మన రాగోడ మీద నుంచి ఆముదాల వలస వరకు, శ్రీకాకుళం నుంచి ఆముదాల వలస వరకు ఉన్న రోడ్డు 33 కోట్ల రూపాయలు తీసుకొచ్చాను, శంకుస్థాపన చేశాము. పని మొదలు పెడతామనేటప్పటికి ఎలక్షన్ వచ్చింది. ఆ పని ఈ రోజు దాకా పూర్తి అవ్వలేదు. 4.5 సంవత్సరాలు అయింది. ఇటువైపు చూస్తే మంత్రి, అటువైపు చూస్తే స్పీకర్, కానీ పని మాత్రం ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఎందుకు ఏ పని చేయటం లేదో మాకైతే అర్థం అవడం లేదు. ఇన్ని చేయకుండా మేమే అన్నీ చేసేసాము, మేమే అంతా గొప్ప అంటూ మాట్లాడటం చాలా బాధాకరం. టిట్కో ఇల్లు 5,000 ఇల్లు ఇస్తే 1,238 ఇల్లుని మేము పూర్తి చేస్తే ఆ ఇంటికి తాళాలు మొన్న మీరు ఇచ్చారు. ఇచ్చి కూడా మళ్ళీ ఆ తాళాలు కొందరి దగ్గర తీసుకుంటున్నారట. ఏంటో ఈ విషయాలు ఏవి మాకు అర్థం అవ్వడం లేదు. ఇలాంటి మీరు ఎక్కడో కూర్చొని మీ పత్రికకి మీరు ఏదో ఇంటర్వ్యూ లాగా ఇస్తూ మాట్లాడటం కాదు, జనాల మందికి కూర్చుందాం, అక్కడ మనం ముఖాముఖిగా మాట్లాడదామని తెలియజేస్తున్నాం. నేటి నుంచి ప్రతి ఒక్కరూ వారి బూత్ పరిధిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని పుట్టపర్తి ఇన్ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ బుక్కపట్నం మండలంలో ప్రారంభించే ఎన్నికల ప్రచారంలో అందరూ పాల్గొనాలని, అదే సమయంలో మిగిలిన మండలాల్లో ఎన్నికల ప్రచారాన్ని ఆయా మండలాల నాయకులు ప్రారంభించాలని పేర్కొన్నారు. నేను మీ పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతున్నాను. పుట్టపర్తి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రేపు అనగా గురువారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని బుక్కపట్నం మండలం కృష్ణాపురం గ్రామ పంచాయతీలోని గోపాలపురంలో ఉదయం 9 గంటలకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాను. 9:40 చాలా మంచి ముహూర్తం ఉంది. కాబట్టి బుక్కపట్నం మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, అంటే ముఖ్యమైన నాయకులు, ఎక్స్ ఎంపీటీసీలు, సర్పంచులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, ఇతర ముఖ్యమైన నాయకులంతా వచ్చి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ మరీ కోరుతున్నాను. అదే సమయంలో మిగతా మండలాల్లో కూడా రేపటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించవలసిన అవసరం ఉంది. కారణం ఏమంటే 2024 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. కాబట్టి మన అందరం ఒకే మాట మీద ఒక బాట మీద నిలిచి ఎన్నికల ప్రచారాన్ని రేపు అన్ని వార్డులో మొత్తం 238 వార్డులను ప్రారంభించాలని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నాను. బూత్ కమిటీ కన్వీనర్స్, ఆ గ్రామంలోని ముఖ్యమైన నాయకులు ఆ బూత్ లో కనీసం 50 ఇండ్లు ప్రతి ఒక్క రోజు సందర్శించి వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసి తెలుగుదేశం పార్టీ ఓటు వేయవలసిన ప్రచారం చేస్తూ, అదే సమయంలో ఆ ఇంట్లో ఓట్లన్నీ ఉన్నాయా లేదా, తర్వాత వలసలు ఎంతమంది పోయారు, ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఇబ్బందులు సమస్యలు గుర్తించి ఒక బుక్కులో రాయవలసినవి మరీ కోరుతున్నాను. అన్ని చోట్ల ఎన్నికల ప్రచారం ప్రారంభించాల్సిందిగా అందరి మండల పార్టీ నాయకులను, క్యాడర్ను మొత్తాన్ని ప్రజలు కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మంచి అవకాశం. ఇన్నాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
కష్టాలు పడ్డాం, బాధలు పడ్డాం. ఇక మనం పడే పరిస్థితులు లేము. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. నేను తప్పకుండా ఎమ్మెల్యే అవుతాను. మీరందరూ దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా మరీ కోరుతున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి గురువారం జర్మనీ దేశానికి చెందిన 6 మంది విదేశీ భక్తులు దేవస్థానానికి విచ్చేసి రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జడ్జి రామచంద్రరావు కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని ఆలయ అధికారులు స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సిడబ్ల్యూసి రఘువీర కామెంట్స్ పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మెగా డిఎస్ ఎందుకు నిర్వహించరని అడగగా వెళుతుంటే అడ్డుకుని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని, ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట చెప్పి మడమ తిప్పి నిరుద్యోగులను నవవంచన చేశారన్నారు. ఉద్యోగులకు 1వ తేదీ జీతాలు ఇవ్వలేకపోతున్నారని, ఇది ప్రభుత్వం నడిపే తీరేనా అని, ఉద్యోగాల భర్తీ చేయకుండా మీరు ఎలక్షన్స్ కు వెళ్లడానికి అనర్హులన్నారు. సెక్రటేరియట్కి పోయి అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ఉంటే చీఫ్ సెక్రటరీకు ఒక మెమొరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేశారు. వాళ్ళని అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించినారు. వాళ్ళు వెళ్తూ ఉన్నది ఎందుకు? వాళ్ళు ఏమైనా బాంబులు తీసుకెళ్తున్నారా, లేకపోతే గడపారలు తీసుకెళ్తున్నారా, లేకపోతే భవనాలు కూల్చడానికి వెళ్తా ఉన్నారా? ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట మీరు నిలుపుకోలేదు. నిరుద్యోగ యువకులందరూ కూడా రాష్ట్రంలో నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అప్పుల పాలై వాళ్ళకి అవకాశాలు రాలేదని ఉన్నారు. మీరు ప్రతి జనవరి 1వ తేదీ రావడం ఎంత సత్యమో, అదే జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పినారు. 5వ జనవరి కూడా అయిపోయింది. మీరు ఎందుకు చేపట్టలేదు? నిరుద్యోగ యువకులకు మీరు చేసిన మోసం కాదా? ఇప్పటికైనా ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు? నేను మీకు చెప్తున్నా, మీరు ముఖం చాటేస్తున్నారు కాబట్టే యువతకు, నిరుద్యోగ యువతకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టే మీరు అరెస్ట్ చేసినారు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఉన్నా,
నేను కూడా అవసరం లేదు. మా పార్టీలోని ఒక ఎన్ఎస్సిఐ మా స్టేట్ ప్రెసిడెంటో లేదా మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్నో మేము పంపిస్తాం. మీ పార్టీలో ఎవరైనా కానీ లేకపోతే మీ ప్రభుత్వంలో ఎవరైనా కానీ బహిరంగ చర్చకు రండి, బహిరంగ చర్చకు రండి. మీరు ఈ ఒక్క ఇష్యూలో పోస్టులకు మాత్రమే ఇచ్చినారు. ఈరోజు 1,00,000 మందికి పైన బిఎడ్ డిఎడ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, కోచింగ్లు తీసుకున్నారు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మెగా డిఎస్ఏ మీరు చెప్పిన వాటి ప్రకారమే ఎందుకు ఇవ్వలేదు? మూడవది, మీరు ఈ నోటిఫికేషన్ ఇవ్వడమే మోసపూరితం. జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్ అది కూడా పూర్తి లోపభూయిష్టంగా ఇచ్చినారు. కోర్టుల్లో స్టే తెచ్చుకోవడానికి కావలసినటువంటి లొసుగులన్నీ అందులో నోటిఫికేషన్లో పెట్టి మీరు విడుదల చేశారు. ఇది నయవంచన కాదా? ఇవి ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజాస్వామ్యయుతంగా నిరుద్యోగ యువకులు, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండగ్రామ శివారులో 98 సర్వే నంబర్లో ప్రభుత్వ స్థలంలో పురిలగుట్టపై ఎలాంటి విచారణ జరపకుండా అక్రమ మార్గంలో మైనింగ్ కు పర్మిషన్ ఇవ్వడంపై గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ ప్రజలతో విచారణ జరపకుండా నోటీసులు జారీకుండా దేవాలయాలు, రైతు వేదికలు, ఆట స్థలాలు సంత కలిగిన చోట అక్రమ మార్గంలో అధికారులు మైనింగ్ పర్మిషన్ ఇవ్వడంపై మండిపడుతున్న స్థానిక గ్రామ ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు నిలువుగా ఉన్న ఈ పురిలగుట్టపై మైనింగ్ పర్మిషన్ రద్దు చేయాలని అధికారులను కోరారు గ్రామస్తులు. ఇక్కడ చుట్టుపట్టు మా భూములు ఉన్నాయి. మాకు ఇక్కడ బోర్లు వేసుకుంటే బోర్లు ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ గొడ్డు గొర్రెకు నష్టం జరుగుతుంది. ఇక్కడ రైతు వేదిక, సంత పైన దేవరం ఉన్నది. ఇవన్నీ మాకు ఇక్కడ మాకు తొండకు సవలతు ఉండాలి. రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, డంపింగ్ యార్డు, ఐకేబీ సెంటరు, ప్లస్ ఇంకోటి క్రీడా ప్రాంగణము, ఇవన్నీ మనకు ఆల్రెడీ మాకు ఎంఆర్ఓ గారు మా ప్రొసీడింగ్ అన్ని ఇచ్చారు. గ్రామ పంచాయతీ తొండది ఇదే సేమ్ 98 సర్వే నెంబర్లో వాళ్ళకి ఇచ్చింది. మాకు ఆల్రెడీ ఇచ్చారు, వాళ్ళకు తర్వాత ఇచ్చింది పర్మిషన్. ఇప్పుడు ఈ మధ్య వచ్చింది. ఇది మనకు 3 ఏళ్ల క్రితమే మనకు ఆల్రెడీ ఈ ల్యాండ్ మొత్తం మనకు ఆల్రెడీ వచ్చింది. ఇది వాళ్ళు తెలవక క్లియర్ ఇన్ఫర్మేషన్ లేక వాళ్ళకి ఇచ్చారు. కానీ ఆల్రెడీ ఆ గుట్ట మీద ఆల్రెడీ పాత గుళ్ళు ఉన్నాయి, ఇది ఉన్నాయి. వాళ్ళు ఇవన్నీ ఎంఆర్ఓ డబ్బులు తీసుకొని అడవులు ఏం లేకుండా గ్రామ సభ పెట్టకుండా డబ్బులు తీసుకొని రిటైర్మెంట్ అయ్యే ముందు డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇచ్చిపోయాడు. నో ఆబ్జెక్షన్ 5 ఏళ్ల క్రితం ఇచ్చారు. ఆల్రెడీ మేము సర్పంచ్ కాకముందు వాళ్ళకి ఇచ్చాడు. అది పర్మిషన్ ఇప్పుడు వచ్చింది వాళ్ళకు. ఇది ఆల్రెడీ ఈ 5 ఇయర్స్లో మేము ఇవన్నీ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ రైతు వేదిక ఇవన్నీ కట్టుకున్నాము. ప్లస్ ఈ చుట్టుపక్కల మొత్తం రైతులు చిన్న రైతులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 24వ తేదీన పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక హోమాలు. ఉభయదాతలుగా వ్యవహరించనున్న వెంపులూరు బాబురావు, లక్ష్మీ దంపతులు. గూడూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద బీజేపీ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. హాజరైన యువమోర్చా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరి మనోజ్ కుమార్. సైదాపురం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణం వద్ద వాలంటీర్లకు వందనం కార్యక్రమం. హాజరైన కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ నిద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జడ్జి రామచంద్రరావు. స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరణ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.